హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బెండకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం అయితే ఒక 1/4 kg దాకా బెండకాయలను తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలాగా ముందు వెనక కట్ చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజ్గా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసి ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా వేరుశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, మాడిపోకుండా చూసుకోండి. వీటిని తీసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా యాడ్ చేసుకొని వీటిని ఫస్ట్ 2 minutes హై ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయలో ఉన్న జిగురంతా పోతుంది. అప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 minutes ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ వేసి పెట్టుకున్న దాంట్లో కొంచెం స్పైసెస్, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనకి బెండకాయలు అనేవి మంచిగా ఫ్రై అయ్యాయి కదా, తీసి పక్కన పెట్టుకొని అందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత 2 టమాటాలను కానీ వేసి అందులోకి 4-5 వెల్లిపాయలు అలాగే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని వీటిని మంచిగా మగ్గించుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే అన్నిటినీ మిక్సీలో వేసేసి మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా అయితే పేస్ట్ వచ్చేసింది కదా, దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇంకొక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ అనేది కొంచెం బాగా హీట్ అయ్యేంత వరకు హీట్ చేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకును వేసి ఈ కరివేపాకు చిట్పటలాడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న దాన్ని ఈ ఆయిల్లోకి వేసి ఈ పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పైకి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకొని మన టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసి మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అయిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా యాడ్ చేసి ఈ మసాలా అన్నీ కానీ ఈ బెండకాయకి పట్టేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసి ఈ మొత్తం గ్రేవీని కానీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 3 minutes ఉడికిన తర్వాత ఇందులోకి లాస్ట్లో కొంచెం గరం మసాలాని యాడ్ చేసి మొత్తాన్ని కానీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది వేడి వేడి రైస్లోకైనా అలాగే చపాతీ, రోటీ, పరోటా, ఇడ్లీ, దోశ ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.